సిద్దిపేట జిల్లా గురించి సమాచారం సేకరించిన. సిద్దిపేట జిల్లాలో 2018 నుంచి ఇప్పటి వరకు డీటీలు ఎంతమంది ఉన్నారనేది సీనియర్ అసిస్టెంట్లకు డిప్యూటేషన్ పైన ఇచ్చిరు. ప్రస్తుత ఖాళీలు సిద్దిపేట డిస్టిక్ లో 7 డిప్యూటీ తహసీల్దార్ ఖాళీ ఉన్నాయి, 5 సబ్ రిజిస్ట్రార్లు ఖాళీ ఉన్నాయి, అసిస్టెంట్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ ఖాళీ ఉంది, కోఆపరేటివ్ సొసైటీలో సబ్ రిజిస్ట్రార్ లేరు. ఇట్లా ఒక జిల్లాలోనే 20 పోస్టులు ఖాళీ ఉన్నాయి. నా జోన్ రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, మెదక్, సిద్దిపేట ఒక జోన్ కి నాకు తెలిసిన సమాచారంలో 60 పోస్టులు ఉన్నాయి. అంటే ఒక స్టూడెంట్ ని నేను తెలుసుకుంటే ఇది పక్కా అథెంటిక్ ఇన్ఫర్మేషన్. ప్రభుత్వం దగ్గర చెప్పమన్నా చెప్తా, ఎక్కడ చెప్పమన్నా చెప్తా. సబ్ రిజిస్టర్ ఆఫీసర్లో, అటెండర్ల ద్వారా, కలెక్టరేట్ ఆఫీసర్ల, సెక్షన్ ఆఫీసర్ ద్వారా, సిద్దిపేట కలెక్టర్ ఆఫీస్ లో ప్రతి సెక్షన్ తో ఒక డీటీ ఉండాలి. లేరు, 3 డీటీలు ఉన్నారు. సిద్దిపేట కలెక్టరేట్ ఆఫీస్ కాకుండా నల్గొండ 30 మండలాలు ఉన్నాయి. ఎన్ని డీటీలు ఉండాలి, ఎన్ని సబ్ రిజిస్ట్రార్లు ఉండాలి? ఉదాహరణకు తీసుకుంటే భద్రాద్రి, కొత్తగూడెం తీసుకుంటే దుమ్ముగూడెం, బాజేడు, వెంకటాపురం ఈ మండలాలలో డిప్యూటీ తహసీల్దార్లు లేరు. 3 మండలాలకు ఒక డిప్యూటీ తహసీల్దార్ ఉన్నాడు, ఆయన కూడా సీనియర్ అసిస్టెంట్. మనకి లాస్ట్ ఇయర్ ఎలక్షన్ జరిగే ముందు ఈ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని విమర్శించలేదు, చెప్తున్నా అంతే. మళ్ళీ ప్రభుత్వాన్ని అంటున్నాను కాకుండా 780 డీటీలను డిప్యూటేషన్ పైన ఇచ్చిరు. ఎందుకు ఇచ్చిరు? వాళ్ళకి నోటిఫికేషన్ మాకు ఇవ్వచ్చు కదా. 2014 నుంచి 2016 నోటిఫికేషన్ ఇచ్చిరు. 2016 నుంచి 2024 వరకు 783 డీటీల ఖాళీ ఉన్నాయా? నన్ను చెప్తా నా జిల్లా డాటా. ఇక మీ అందరూ ఇక్కడ 33 జిల్లాలలో కనీసం 25 జిల్లాల స్టూడెంట్స్ ఉన్నారు. మీరు కనుక్కోండి బ్రదర్, ఎన్ని ఖాళీలు ఉన్నాయో మీకు కూడా తెలుసు. పక్కా అథెంటిక్ ప్రూఫ్ తోటి మాట్లాడదాం. వాళ్ళు చూద్దాం. ఈ నా అథెంటిక్ డాటా ప్రకారమే 350 డీటీలు వెళ్తాయి మన జిల్లా. మొత్తం స్టేట్ లా 33 జిల్లాలు ఉన్నాయి, 64 రెవెన్యూ డివిజన్లు తీసిరు, 13 మున్సిపల్ కార్పొరేషన్లు, 128 మున్సిపాలిటీలు. మున్సిపాలిటీలలో మున్సిపల్ చైర్మన్ ఎక్కడున్నారు? మరి ఎవరిని పెట్టారు? డిప్యూటేషన్ మీద సీనియర్ అసిస్టెంట్లను ఇచ్చారు. అథెంటిక్ డాటా గవర్నమెంట్ కి ప్రభుత్వ అధికారులు ఇయ్యారు. అంటే మీరు ప్రభుత్వ అధికారులకు భయపడుతురా? ప్రభుత్వానికి గవర్నమెంట్ ఎంప్లాయ్ భయపడుతురా? ఫస్ట్ డాటా తీయండి. ఏమున్నా ప్రభుత్వం దగ్గర డాటా లేదు, డాటా లేదు, డాటా ఎందుకు లేదు? మమ్మల్ని పెట్టుర్రి, స్టూడెంట్ నే పెట్టుర్రి. 33 జిల్లాలకి 33 ఇన్ఛార్జీలను పెట్టుర్రి. మేము తీసుకొస్తాం డాటా. ₹1 డాటా కలెక్ట్ చేయడానికి మమ్మల్ని పెట్టుర్రి. మేము డాటా తెచ్చి ఇస్తాం. దాని ప్రకారం నోటిఫికేషన్ ఇవ్వండి. ఇక్కడ ఉన్న మిత్రులందరూ సహకరించాలి. ఖచ్చితంగా మీరు కూడా మీ జిల్లాలో డాటా సేకరించండి. తెలుస్తుంది ప్రభుత్వానికి ఎక్కడ వేకెన్సీస్ ఉన్నాయనేది కూడా మనం తెలియజేయాలి. వాళ్ళ మీద రుద్దొద్దు. వాళ్ళకి నోటిఫికేషన్ ఇస్తారు, రాస్తాం పోతాం. ఏ జోన్ లోనైనా కేటగిరీకి పోస్ట్ ఉందా? ఒక్కసారి మాట్లాడండి. ఏ జోన్ లో కేటగిరీ పోస్ట్ లేదు, ఓపెన్ కేటగిరీలోనే ఉంది. కొంతమంది కేటగిరీ పోస్టులు ఉంటే అందులో కొట్టుకోవచ్చు కదా. వస్తే పోస్టులు ప్రతి జోన్ కి 15 పోస్టుల నుంచి 30 పోస్టులు వస్తాయి బ్రదర్. మీరందరూ డాటా కలెక్ట్ చేయండి. మన పోస్టులు మీద పడదాం. ఈ రోజు నుంచి వాళ్ళు ఎట్లా నోటిఫికేషన్ ఏదో చూద్దాం. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు.